నమస్తే, దిస్ ఈజ్ గౌరియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. అమ్మ, తరచూ చూస్తూనే ఉన్నాము రాష్ట్రంలోని ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. మొన్నేమో మనకి కర్నూలు ఘటన, మోంతా తుఫాను ఇదంతా పోయి ఇప్పుడేమో ఈరోజు కాశీబుగ్గ శ్రీకాకుళంలో ఉన్న టెంపుల్లోన భారీ తొక్కిసలాట, చాలా మంది చనిపోయిన పరిస్థితి. ఈ రోజు ఏకాదశి. సో ఇలాంటి రోజు మనము ఇంత భయంకరమైన వార్త వినాల్సి వచ్చింది. మీరేం చెప్తారు అసలు టెంపుల్ కి సంబంధించి? ఎలాంటి అసలు అంటే అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదు. అక్కడ ఉన్న లైన్స్ ని కంట్రోల్ చేయడానికి ఎవరు లేరు ఎక్కువగా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక పక్కేమో చంద్రబాబు గారు కూడా ఈవెన్ మెసేజ్ చేశారు. ముందస్తుగానే మాకు చెప్పుండుంటే అసలు ఈ టెంపుల్ ఉన్న విషయమే మాకు తెలియదు. ముందస్తుగా చెప్పుండుంటే మేము ఏదో ఒకటి అరేంజ్ చేసేవాళ్ళం కదా అని. అసలు ఏమంటారు? అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు ఈ కాశీబొగ్గలో 9 మంది ఆర్ 10 మంది చనిపోవడం అనేది బాధాకరమైన విషయం టెంపుల్లో. కానీ మనం ఎప్పుడు కూడా సమస్య చనిపోయిన దగ్గర నుంచి మాట్లాడామనుకోండి, ఊరికే పెదాల మీద పాపలు పండించినట్టు ఉంటుంది. కాదు, ఇక్కడ కావాల్సిన చర్చ ఏంటి అంటే అసలు ఈ గుడి ఏంటి, ఈ గుడి వెనకమాల ఉన్న చరిత్ర ఏంటి, ఇది ఎవరు కట్టారు, ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం ఎలా నివారించుకోవచ్చు అనేదే మన లక్ష్యం అవ్వాలి. మనం మాట్లాడుకున్న దాని వల్ల అది ప్రయోజనం అవ్వాలి. ఇవాళ చాలా సోషల్ మీడియాలో చర్చలు ఏమవుతున్నాయి అంటే ఏదో మాట్లాడేస్తారు, ఒక ఆసక్తికరమైన విషయాల్ని చెప్పడము, ఆసక్తికరమైన స్పెక్యులేషన్స్ ని క్రియేట్ చేయడము, లేకపోతే బోగస్ న్యూస్ ని ఇవ్వటము ఆకర్షణీయంగా. తాత్కాలికంగా వాళ్ళకి వ్యూవర్షిప్ అయితే రావచ్చు, కానీ ప్రయోజనం అయితే ఏమీ లేదు దానివల్ల. ఇప్పుడు మనము ఒక కంటితో చూసామన్నా, నోటితో మాట్లాడామన్నా, చెవులతో విన్నామన్నా, మనసుతో అర్థం చేసుకున్నామన్నా ఒక మీనింగ్ ఉండాలి. మీనింగ్ ఏంటి? అది మనకు విజ్ఞానమో, ఆహ్లాదమో, లేకపోతే విజ్ఞానమో, ఏదో ఒకటి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అన్నా అవ్వాలి, ఒక మెసేజ్ అయినా ఉండాలి, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేదన్నా ఉండాలి. ఇలాంటి దాన్ని ఏదైనా సరే మనం ఈ చూడటం వల్ల కోల్పోయే సమయాన్ని అది కాంపెన్సేట్ చేస్తుంది. అట్లా కాకుండా ఒట్టి గాలి సోది పోగేస్తున్నారు మన మీడియాలో. దానివల్ల ఏమవుతుంది అంటే లేనిపోని అసలు ఎక్కడెక్కడో తెలియని వింతలు విశేషాలు తెలుసుకుని ఏం చేస్తాం మనం. అలాగే ఈ కాశీబొగ్గు గురించి కూడా ఇంతకు ముందు వేరే ఒక ఛానల్లో పుంకాలుగా అసలు అది ప్రపంచంలో ఇది ఒక 8వ వింత అన్నట్లుగా, 9వ వింత అన్నట్లుగా ప్రచారం చేశారు. సరే, దీనికి బాగా ప్రాచుర్యం అయితే వచ్చింది. కానీ రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోవటం వల్ల ఇది ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళాలి. అది ఆశ్చర్యం మేడం. ఆశ్చర్యమే పడాల్సింది ఏమి లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైనా సరే నా సొంత స్థలంలో నేను గుడి కట్టినా, బడి కట్టినా, ఆఖరికి శ్మశానం కట్టుకున్నా నేను ప్లాన్ అప్రూవల్ చేయించుకోవాలి. ఓకే, ఈ ప్లాన్ అప్రూవల్ చేసుకున్న తర్వాత అది బడి అయితే విద్యాశాఖ దృష్టిలో ఉండాలి, గుడి అయితే దేవాదాయ శాఖలో ఉండాలి, శ్మశానం అయితే దానికి సంబంధించిన శాఖలో ఉండాలి, రెవెన్యూ శాఖలో ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఉదాత్తంగా స్థలాలు ఇచ్చేస్తారు, ఆ స్థలాల్లో ఈ మూడిట్లో ఏదో ఒకటి కడతారు, కానీ ఈ మూడు ఏదో ఒక శాఖకైతే అనుసంధానం అయి ఉండాలి. అప్పుడు గవర్నమెంట్ లెక్కల్లో ఉంటది. అవును, ఇప్పుడు ఈ తుఫాన్లు ఉన్నాయండి, ఒక్కొక్క తుఫాన్ ఇదివరకు తుఫాన్ అనేవాళ్ళు అంతే, దానికి పేరు ఏ ఊరు ఉండేది కాదు. విదేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. మన దేశంలో కూడా ఈ పేర్లు పెట్టడం ఎందుకు మొదలెట్టారు అంటే ఇప్పుడు ఈ పేరు కొట్టగానే దీనికి సంబంధించిన వివరాలన్నీ వస్తాయి. ఈ పనిచేసే అధికారులు కూడా ఆ వివరాలకు అనుగుణంగా పనిచేస్తారు. అంటే ఒక మనిషికి పేరు ఎట్లాగో ఒక ఉపద్రవానికి కూడా ఒక పేరు ఉండాలి. అట్లాగే ఈ గుడి కూడా ప్రభుత్వానికి సంబంధించిన రికార్డులో ఉండున్నట్లయితే గనక ఓహో ఈ గుడికి ఇంతమంది వస్తున్నారు, ఇక్కడ ఈ విధమైన భద్రతా చర్యలు తీసుకోవాలి, ఈ విధమైన పోలీసులు పెట్టాలి, వచ్చిన వాళ్ళకి భక్తుల సౌకర్యార్థం గుడివాళ్ళు ఏ ఏర్పాట్లు చేయకపోయినా గానీ ఈ ప్రభుత్వం అయినా చేస్తుంది. మామూలుగా గుడుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి వెళ్ళే గుడులు కొన్ని, ఇంకొకటి స్వయం ప్రతిపత్తితో
ట్రస్టులతో నడిపే గుళ్ళు కొన్ని ఉంటాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఉంది. ఆ బోర్డు కిందే నడుస్తుంది. అది ఇండిపెండెంట్. అదే ఇంకో గుడి ఉంది, చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఇవన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉంటాయి. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉండే గుళ్ళన్నిటికీ ధూపదీప నైవేద్యాలకి అందులో పనిచేసే పురోహితులకి వాళ్ళకి జీతాలు భత్యాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు తిరుమల తిరుపతి బోర్డు ఉంది. ఆ బోర్డులో పనిచేసే వాళ్ళందరికీ బోర్డు జీతాలు ఇచ్చుకుంటది. ఎప్పుడైనా ఏదైనా వివరాలు కావాలి అంటే ప్రభుత్వం వాళ్ళని బోర్డుని అడిగే హక్కు ఉంటది. బోర్డు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటది. మరి ఇప్పుడు ఈ గుడి ఉందని మాకు తెలియదు అంటున్నారు. అంటే ఈ నిర్మాణం చేసేటప్పుడు వాళ్ళు పర్మిషన్కి అప్లై చేసుకోలేదా? అప్లై చేసుకుంటే దానికి ఒక డోర్ నెంబరో లేకపోతే ఏదో ఒకటి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటది కదా. ఏమీ లేకోకుండా 25,000 మంది వెళ్ళే గుడి ఎలా ఉంది అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. అదే ఇప్పుడు అక్కడ అంతమంది వెళ్ళే గుడి అనుకోండి, దానికి తగ్గ ఏర్పాట్లు ఉంటాయి. వాళ్ళైనా చెయ్యాలి, ప్రభుత్వం అయినా చెయ్యాలి, ఎవరో ఒకళ్ళు అయితే చెయ్యాలి కదా. ఇప్పుడు బస్సు ఉందండి, మనం ఇది పలానా ఆపరేటర్ బస్సు అని మనం అతన్ని తిట్టగలిగాం. అట్లా కాకుండా పర్మిట్ లేకోకుండా ఒక బస్సు నడుస్తుంది అనుకోండి, అన్నోన్ గా ఏదైనా బస్సు నడిస్తే ఎవరిని ఏం చేస్తాం? ఇంకా అది డైరెక్ట్ గా గవర్నమెంట్ నే మనం అనాల్సి వస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా అన్నట్టు. ఇప్పుడు అక్కడ లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ది తప్పు ఇక్కడ. అదే అంటుంది. ఏంటి అంటే కడుతుంది గుడే కదా, అమ్మో దేవుడి జోలికి వెళ్తే ఏమవుతుందో. ఈ మధ్య పాప భీతి పాపం పుణ్యం పెరిగింది, ఎక్కువైపోయింది మనుషులకి. ఎక్కువైపోయి అసలు వీళ్ళకి స్వతహాగా భక్తి ఎంత ఉంటుందో తెలియదు కానీ భక్తి ఉన్నట్టు నటించేది ఎక్కువైపోయింది. అలాగే ఈ నిజంగా భక్తి పార్వశ్యంతో గుడికి వెళ్తున్నారా లేకపోతే ఎందుకైనా పాపభీతితో వెళ్తున్నారా లేదు అదొక అందరూ వెళ్తున్నారు కాబట్టి అదేదో ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు వెళ్తున్నారా అంటే 3 రకాలుగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. నేనే ఎవరిని వాళ్ళ మనోభావాల్ని కించపరచాలని కానీ వాళ్ళని ఏదో అనాలని కాదు. ఇక్కడ పాపం భక్తులకి ఏం తెలుసు? భక్తులకి ఏమి తెలియదు. గుడి అన్నారు, ప్రచారం వచ్చింది, వాళ్ళకి తెలియదు, దేవుడు ఉన్నాడని వెళ్ళిపోతారు. ప్రజలదేం తప్పు లేదు, కానీ అక్కడ లోకల్ గవర్నమెంట్ తప్పు. ఏ ఊర్లో అయితే ఉందో ఆ ఊర్లో అక్కడ గుడి ఉంది అని చెప్పి అప్రూవల్ ఇచ్చిన అసలు అప్రూవల్ ఇచ్చారా ఇవ్వలేదా? ఇస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఎందుకు వెళ్ళలేదు? దేవాదాయ ధర్మాదాయ శాఖకి వెళ్ళకపోయినా గానీ ఇప్పుడు ఈ చిన్న చిన్న గుళ్ళు ఎవరన్నా వాళ్ళ సొంతగా ట్రస్ట్ లాగానో లేకపోతే బోర్డు లాగానో నడుపుకోవాలి అంటే అప్పుడు కూడా స్పెషల్ ఆఫీసర్ అనుసంధానం అయి ఉంటది. ఇది ఇంత గాల్లో అయితే ఏ గుడి ఉండదు. మరి ఎక్కడ జరిగింది లోపం? ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. అసలు ఒక ఆఫీస్లోకి ఒక వ్యక్తి వస్తే ఆ ఆఫీస్లో అతను ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి అతను డ్యూటీకి వచ్చినట్లు లెక్క. అంతే. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిన దాకా అతను ఆఫీస్ డ్యూటీలో ఉన్నట్లు లెక్క. ఇది ఒక ఎంప్లాయీకి. ఒక టెంపుల్కి వెళ్తున్నాం మనం, టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో మన భక్తి కార్యక్రమాలు ముగించుకుని గేట్ బయటకు వచ్చిందాక ఆ గుడి యాజమాన్యందే బాధ్యత. అది ప్రభుత్వం అయితే ప్రభుత్వం బాధ్యత, ప్రైవేట్ అయితే ప్రైవేట్ బాధ్యత. ఇప్పుడు ఆయన ఎవరో హరిముకుంద పండా అనే ఆయన ఒక 13 ఏళ్ల క్రితం శ్రీకాకుళం ఆయన తిరుపతి గుడికి వచ్చారంట. ఆయనకి దర్శనం సరిగా అందలేదంట. దర్శనం సరిగా అందకపోతే ఆయన చాలా వెయిట్ చేసి అక్కడికే నాకు దైవ దర్శనం దొరకలేదు, నేను ముసలోండి అని చెప్పిన. అందుకని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడితే ఏంటి మనమే ఒక గుడి కట్టుకుందాము అని చెప్పి అనుకుని వీళ్ళకి ఒక 100 ఎకరాల కొబ్బరి తోట ఉంటే దాంట్లో ఒక 10 ఎకరాలు ఈ గుడికి కేటాయించి గుడి కట్టారు అనేది విషయం. ఇప్పుడు నీకు తిరుపతిలో దేవుణ్ణి దర్శించుకోవటానికి కుదరలేదు అన్న కోపంలో నువ్వు గుడి కట్టి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అయితే చూపించావు వాళ్ళకి, కానీ భద్రత 2,000 మంది ఆ గుడిలోకి వెళ్ళగలరు, కానీ 25,000 మంది వచ్చారు. 25,000 మంది కావచ్చు, 50,000 మంది వెళ్ళినా కానీ
ఒక క్రమ పద్ధతిలో వెళ్తే ప్రాబ్లం ఏముంటది? అలాంటి సిస్టమ్ నువ్వు అక్కడ చేయలేకపోయావు, క్రియేట్ చేయలేకపోయావు. నువ్వు గుడిగట్టి ఏంటి? నువ్వు నీకు కలిగిన అసౌకర్యానికి స్పందించి నువ్వు ఒక గుడి కట్టావు, బాగుంది. కానీ ఇప్పుడు ఈ 9 కుటుంబాల సంగతి ఏంటి? ఎందుకో ఈ మధ్య రెగ్యులర్ గా గుళ్ళకి సంబంధించిన దగ్గర ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అంటే అక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ ఇష్టానికి వస్తున్నారు కదా, వాళ్ళు చావాళ్ళు చేస్తారులే అని ప్రభుత్వాలు కూడా కొంచెం నిర్లక్ష్యంగా ఉంటున్నాయా? అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఇప్పుడు మనం ప్రతిదానికి సీఎం అనలేం కదా, వేలెత్తి చూపించలేం కదా. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక పోలీస్ని, ప్రతి ఇంటికి ఒక పోలీసుని ఎలా అయితే ఇవ్వలేరు, ప్రతి భక్తుడికి ఒక రక్షణ అయితే ఇవ్వలేరు. కానీ ఓవరాల్ గా ఇంతమంది జనాలు వస్తారు అన్నప్పుడు ఇంత అంచనా అనేది అయితే ఉండాలి, ఇంత జాగ్రత్త అయితే తీసుకోవాలి. లాస్ట్ టైం కూడా ఢిల్లీలో ఒక స్వామీజీ వెళ్తూ ఉంటే స్వామీజీ పాతదూళి కోసం వెళ్ళి ఎంతమంది చనిపోయారో మనం చూసాం. అక్కడ కూడా సరైన ఏర్పాట్లు లేవు, అరకొర ఏర్పాట్లు ఉన్నాయి. పైగా పక్కన ఒక ఓపెన్ డ్రైనేజ్ ఉంది, వర్షం వచ్చింది, బురద, ఇది ఆ డ్రైనేజ్ లో పడిపోయి కాళ్ళు ఇరిగినాయి, కొంతమందికి మనుషులు చచ్చిపోయారు, కొంతమంది. ఇంత చేసి ఏంటి అంటే ఆయన పాతదూళి కోసం ఈ గోలంతా. అసలు ఇంతమంది వస్తున్నారు అన్నప్పుడు ఆయన అంత అర్జెంట్ గా అంతమంది అక్కడ జనాలు ఉన్నప్పుడు, కిక్కిరిసిగా ఉన్నప్పుడు ఆయన అంత అర్జెంట్ గా వెళ్లాల్సిన అవసరం మాత్రం ఏముంటది? ఏ రకంగా చూసినా మనము 360 degrees లో మనము ఏం సమస్యలు వస్తాయి అనేది ఫోర్కాస్ట్ కూడా చేయగలిగి ఉండాలి. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, తుఫాన్కి వాళ్ళ లక్ష్యం ఏం పెట్టుకున్నారంటే తుఫాన్ ఆపలేరు, కానీ కనీసం ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అనే ఒక మోటో పెట్టుకున్నారు. పెట్టుకుని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. నిజంగానే ఒక్క ప్రాణం కూడా ప్రాణ నష్టం జరగల. ఇక ఆస్తి నష్టం మనం ఏమి చేయలేము, కానీ ప్రాణ నష్టం జరగకుండా అయితే చూశారు కదా. అంటే ఎందుకు జరిగింది ఇది? ఒక ఆలోచన, ఒక ఏర్పాట్లు, దానికి తగ్గట్లుగా యంత్రాంగం మొత్తాన్ని సిద్ధం చేయడం, వాళ్ళని బాధ్యతాయుతంగా పనిచేసేలాగా చేయటం, పోలీసా, మిలిటరీయా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటా, ఎవరనేది వేరు విషయం. అందరూ పనిచేశారు కాబట్టి ఒక్క ప్రాణం కూడా పోకుండా బయటపడగలిగారు. మరి గుళ్ళల్లో ఎందుకు చేయలేరు చెప్పండి? ఈవెన్ ఈ రోజు అంటే ఇప్పుడు ఈ ఇష్యూ మీద చంద్రబాబు అదే స్పందించారు మేడం. తుఫాన్ వచ్చి ఇంత పెద్ద తుఫానును కూడా మేము హ్యాండిల్ చేయగలిగాము, ప్రాణ నష్టం జరగకూడదనే మేము మొత్తం చర్యలన్నీ తీసుకున్నాము, అలాంటిది ఇన్ని ప్రాణాలు తీసేశారు మరలా మీరు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఆ లోకల్ ఆ ఊరు కానీ పబ్లిక్ అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మేడం. ఒకేసారి అసలు ఇంత ఇప్పుడు మనుషులకి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు జనాలు. బాగా సమస్యలు ఉన్నప్పుడు భక్తి అయినా పెరుగుతుంది, ఒక అంతర్యుద్ధమైనా వస్తుంది, ఒక అలజడులైనా వస్తాయి. మరి వీళ్ళకి అలజడులు చేసేంత వాళ్ళని ఆర్గనైజ్ చేసేవాళ్ళు లేనప్పుడు మనిషికి జీవితంలో ఏదో సాధించాలి అనే ఒక ఆశ, ఏమీ సాధించలేని నిరాసక్తత, ఓ పక్కన బాధ్యతలు, ఓ పక్కన కష్టాలు, ఓ పక్కన కన్నీళ్ళు, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దేవుడే వాళ్ళకి ఆసరాగా అనిపిస్తాడు. అందుకే కార్ల్ మార్క్స్ అంటారు మతం మత్తుమందు లాంటిది అని. వాళ్ళకి ఒక ఆశ లేని మనుషులకు ఒక ఆశలాగా కనిపిస్తుంది, ఒక శ్వాస లేని మనుషులకు ఒక శ్వాసలాగా ఉంటది వాళ్ళకి. అందుకని ఒక పరిష్కారం లాగా అనిపిస్తుంది వాళ్ళకి భక్తి. అది పరిష్కారం అవునా కాదా అనేది వేరే విషయం, కానీ ఈ భక్తులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారనే దాని మటుకు ఆయన కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పారు. మరి అసలు మనుషులకి సమస్యలు లేకోకుండా చేస్తే మంచిదే కదా. నిజంగా దేవుడు కూడా ఆ పని చేయొచ్చు కదా. ఎందుకు ఇంత 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 భక్తి రసం ఎందుకు పొంగి పొరులుతుంది? దేవుడు కావాలి, ఒక మనశ్శాంతి కావాలి, మేము చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి అని ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి? అనిపిస్తుంది అంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నారు కాబట్టి, సమాజం ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక గుడి కట్టినా, ఒక బడి కట్టినా, మీరు మీ సొంత డబ్బులు పెట్టి కట్టినా కానీ మీరు చేయవలసింది ఏంటి అంటే, మీరు ప్రభుత్వానికి చెప్పే చెయ్యాలి, చెప్పకుండా చేయటానికి వీల్లేదు. ఇప్పుడు మన బంజారా హిల్స్ లో ఒక గుడి మీద పర్మిషన్ లేకోకుండా
స్లాబ్ వేశారు. ఉమ్, స్లాబ్ వేసినందుకు ఆ, ప్రభుత్వం వాళ్ళు వచ్చి అసలు ఆ భూమి మీది కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్, పర్మిషన్ తీసుకోకుండా గుడి ఎట్ట కడతారు, పోనీ అదేదో చిన్నదేదో ఏదో రేకులు ఏదో ఒకటి కాకోకుండా ఉమ్, మీరు స్లాబ్ వేశారు, ఆర్సీసీ స్లాబ్ వేశారు, రూఫ్ వేశారు, ఉమ్. ఇది వేయటం కరెక్ట్ కాదు అని చెప్పి అది పగలగొట్టారు. దానికి మరి ఎంత హడావుడి చేశారు చూసా. అవునవును, పెద్ద అదొక పెద్ద వారం రోజులు నడిచింది. వారం రోజులు దాని మీదే నడిచింది. కొంతమంది అసలు రాజకీయ నాయకులు అయిపోదాం అనుకున్నారు ఆ దెబ్బతోటి. అవును. అంటే పీనుగుల మీద పెండాకుడు ఏరుకునే రకాలంటే ఇట్లాగే ఉంటాయి అన్నమాట. ఉమ్, ఇప్పుడు అక్కడ రూల్స్ ఏంటి, అవును. ఆ రూల్ ఏంటి, అది నా భూమి ఉమ్, అనుకుందాం, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరకో లేకపోతే సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్ళి ఈ భూమిలో నేను గుడి కట్టాలనుకుంటున్నాను, ఇది నా సొంత భూమి, ఈ భూమిలో నేను కట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఒక ప్లాన్ అప్రూవల్ తీసుకొచ్చుకోవాలి. అవును. తెచ్చుకోకుండా కట్టడానికి కుదరదు. అవును. పైగా నువ్వు కట్టేది నీ సొంత భూమిలో కూడా కాదు, ప్రైవేట్ భూమి, గవర్నమెంట్ భూమిలో అవును. కట్టినందుకు రూల్స్ కు విరుద్ధంగా ఉన్నారని మాట్లాడారు. ఉమ్, కానీ ఆ రోజు మెసేజ్ ఏమొచ్చింది బయటికి. అవును. ఇప్పుడు ఒక నాయకుడు అంటున్నాడు, నేను మీ 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 కాలనీలో బడి లేకపోతే బడి కట్టిస్తాను, బాత్రూములు లేకపోతే బాత్రూములు కట్టిస్తాను, బస్ షెల్టర్లు కట్టిస్తాను, ఇట్లాంటివి అనుకోకుండా బంజారా హిల్స్ లో మన పడగొట్టిన గుడి కట్టిస్తాను అని చెప్తున్నాడు. జనాలకి అది అది అంటే చూడండి ఎంత దివాళా కోరుతనంగా ఉందంటే వ్యవహారం. అక్కడ పర్మిషన్ లేకుండా కట్టిన గుడి. అదే. ఇప్పుడు ఇలాగే గుజరాత్ లో బోలెడు గుళ్ళు ఉంటే, ఉమ్, రోడ్లకు అడ్డంగా ఉంటే, కొన్ని వందల గుళ్ళని వారం రోజుల్లో రోడ్లకు అడ్డంగా ఉన్నాయని చెప్పి తీసేశారు. అక్కడ గుజరాత్ లో ఏం చేసినా అడిగే వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ మటుకు మాట్లాడతారు. అందుకని ఇక్కడ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి ఒకటండి, బాధ్యత గల మనుషులు ఎవరైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని బాధ్యతాయుతంగా డీల్ చేస్తారు. కొంతమంది ఏంటి అంటే సొంత ప్రయోజనాలు అనుకున్నప్పుడు రూల్స్ కు విరుద్ధంగా మాట్లాడతారు. ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి, అదే రూల్స్ ప్రకారం ఉండుంటే కనుక ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయేవాళ్ళు కాదు కదా. ఏదైనా సరే ప్రభుత్వం దృష్టిలో ఉంటే, అవకాశం ఉంటే మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రక్షణ చర్యలు వాళ్ళు చేపడతారు. అవును. సో ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఇది ఒక పెద్ద గుణపాఠం. ఇప్పుడు నాకు ల్యాండ్ ఉంది, జరగకూడదు ఇట్లాంటివి. నాకు ల్యాండ్ ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను గుడి కడతానంటే కుదరదు. నువ్వు గుడి కట్టిన తర్వాత నువ్వు భద్రతా ఏర్పాట్లు కూడా చేయగలగాలి. ఇప్పుడు ఆయనది ఏం పోయింది చెప్పండి, ఆయన బానే ఉన్నాడుగా, ఆ గుడికి వచ్చిన వాళ్ళే కదా చచ్చిపోయింది. ఇప్పుడు ఈయన గుడి కట్టడం వల్లనే ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం వల్లనే ఇంత దుర్ఘటన జరిగింది. మరి దీనికి ఏం బాధ్యత వహిస్తాడు చెప్పండి. ఆయనకి గుడిలో దర్శనం జరగలేదని ఇంత కోపం వచ్చి గుడి కట్టేశావు నువ్వు, ఈ 10 మంది కుటుంబాలకు నువ్వేం చెప్తావు సమాధానం? అందుకని మనం చేసే పనులు కొంచెం అర్థవంతంగా ఉండాలి. నిజాయితీ లేదని నేను చెప్పట్లే ఇక్కడ, కానీ నిబంధనలకి అనుగుణంగా ఉండాలి. ఏదైనా వాళ్ళకైతే కొంత న్యాయం జరగాలని పాపం వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తూ ఉంటారు. ప్రభుత్వం నుంచైనా లేదు